ఇక్కడ వరసాల ప్రసాద్ గారు నా పక్కనే ఉన్నాడు. మీరు అవునా కాదా అని అడగొచ్చు. నేను బీజేపీ నేను 13వ తారీఖు ఈ నెల 13వ తారీఖు నాడు నేను ఆఫీసులో కూర్చుని ఉండగా ఫోన్ చేసి ఏదో ఒక విషయం మీద నా కట్టిన ఫ్లెక్సీలు ఇప్పించేయడానికి రాజకీయవాదులందరూ కుట్రలు చేస్తున్నారు, నా ఫ్లెక్సీలు తీసేస్తున్నారు. ఇది ప్రతి చోట జరుగుతుంది. కోరుకొండలో జరుగుతుంది, జగ్గంపేటలో జరుగుతుంది, గోకవరంలో జరుగుతున్నాయి. ప్రతి చోట నా ఫ్లెక్సీలన్నీ పాడు చేస్తున్నారు. ఇదే విషయాన్ని నేను ప్రస్తావిస్తూ ఉంటే తామల రాంబాబు కూడా ఇదే విషయంలో ఉన్నాడు, ఇతని వెనక ఇంకో మనిషి, తామల రాంబాబు వెనక ఇంకో పెద్దతను ఉన్నాడు అని చెప్పి నేను మాట్లాడుతుంటే పెద్ద పెద్ద బూతుజాలంతో నా మీద దాడికి వచ్చి ఫోన్లో తిడుతున్నాడు. ఫోన్ కట్ చేశాను. కట్ చేస్తే నన్ను కొట్టి చంపేయడానికి ఆ రోజు ఎంత పెద్ద పెద్ద అంగలేసుకుంటూ వచ్చాడో భక్తులు నానాజీ గారు చూశారు, వరసాల ప్రసాద్ గారు చూశారు, మా వెంకన్న చూశాడు, ఇక్కడున్న స్టాఫ్ అందరూ చూశారు. ఆ రోజున కానీ వాడు పట్టుకుని ఆఫ్ చేయకపోతే మామిడి అయ్యప్ప అనవాడు నన్ను అక్కడే కొట్టి చంపేసేవాడు. అక్కడ అప్పటి నుంచి అతను బయటికి పంపించేశాను. నాకు సివిల్ కన్స్ట్రక్షన్ చేసి పత్రం నువ్వు అక్కడిద్దరిని బయటికి పంపించేశాను. ఇక అక్కడి నుంచి వాళ్ళు ఏం చేస్తారంటే అతను ఏ రకమైన డబ్బు, మాకేదో లావాదేవీలు చాలా ఉంటాయి అనే విషయం, డబ్బు ఇవ్వకపోయినా కానీ 2 కోట్ల రూపాయలు మాకు ఒక్కొక్కడికి ఇస్తేనే డబ్బు, మాకేదో లావాదేవీలు చాలా ఉంటాయి అనే విషయం, డబ్బు ఇవ్వకపోయినా కానీ 2 కోట్ల రూపాయలు మాకు ఒక్కొక్కడికి ఇస్తేనే మేము ఉండనిస్తాం, లేదంటే గోకవరం నీ పరువు ప్రదర్శనలు కలిపేస్తాం, నువ్వు ఎక్కడి నుంచి డబ్బు వస్తుందో నీ సీక్రెట్లు బయటికి తీసుకొస్తాం, నువ్వు ఎవరెవరితోటి ఆడవాళ్ళతో సంబంధం ఉందో సంబంధాలు బయట పెడతాం, నిన్ను మానసికంగా హింసిస్తాం అని చెప్పి దాదాపుగా 15 రోజుల నుంచి 13వ తారీఖు నుంచి ఇప్పటిదాకా నన్ను మానసికంగా వేదన గురి చేస్తారు. ఇవాళ కూడా నేను అటువంటి వేదనకి గురయ్యాను. నీ సైట్లో నా డబ్బు ఉంది, నాకు 2 కోట్లు కావాలని చెప్పి నేను ఒక్కొక్కడికే 2 కోట్లు ఇస్తే తప్ప నీకు కుదరదు అని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. డిమాండ్ చేస్తే నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నారు. సో ఈ బాధని భరించలేక నేను సిఏ గారు పవన్ కుమార్ గారికి నేను ఆల్రెడీ ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. ఎస్ఐ గారికి పవన్ కుమార్ గారు, అలాగే కిషోర్ గారు విజయవాడలో ఉన్నారు, సిఏ గారు చేయడం జరిగింది. ఎస్ఐ గారికి పవన్ కుమార్ గారు, అలాగే కిషోర్ గారు విజయవాడలో ఉన్నారు, సిఏ గారు, వారికి కూడా నేను వాట్సాప్లో పెట్టాను. ఇప్పుడు డిఎస్పీ గారు కూడా రేపు పొద్దున కలుస్తున్నాను, ఎస్పీ గారు నోటీస్ కూడా తీసుకెళ్తున్నాను. వీళ్ళు రేపు ప్రెస్ మీట్ పెడతారంట, పెట్టి ఏదో వివరాలు ఇస్తారంట, ఇమ్మని చెప్తున్నాను. నేనే రేపు పొద్దున ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్కి వెళ్తాను. నేను సార్ వచ్చి రైడ్ చేయండి, నా మీద నా దగ్గర ఏముందో ఆ వివరాలు తీసుకెళ్ళండి, నేనేం చేశాను మీకు చెప్తాను, నాకు డబ్బు ఎలా వచ్చింది ఎలా నీకు చెప్తాను, అది మీరు నా మీద రైడ్ చేయొచ్చని ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్కి నేనే వెళ్తాను. నేను రేపు పొద్దున్న హైదరాబాద్లోనే వెళ్తాను, ఇక్కడ వెళ్తాను. అలాగే